నేను ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా గమ్మత్తుగా ఉంటుంది. సాధారణంగా మన హిందూ ధర్మంలో చెట్లను, పొట్లను లేదా విగ్రహ ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయాల్లో మాత్రం బైక్‌ని పూజిస్తారు. అవును, మీరు వినింది నిజమే. అదే రాయల్ ఎన్‌ఫీల్డ్. వినడానికి చాలా విచిత్రంగా ఉండొచ్చు గానీ, ఈ ఆలయంలోని ప్రసాదంగా పులిహోరో లేదా స్వీట్స్ ఇస్తారనుకుంటారేమో. కాదు, లిక్కర్‌ని ఇస్తారనమాట. ఈ వింతైన ఆచారం ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు బున్నా అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా ఆలయం నిర్మించే ప్రదేశాల్లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడనమాట. తర్వాత పోలీసులు వచ్చి విచారణ చేసి ఈ బైక్‌ని పట్టుకొనెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. తర్వాత ఆశ్చర్యంగా ఏమైందంటే, ఈ బైక్ కనబడకంట అదే ప్లేస్‌కి చేరుకుందనమాట. పోలీసులు వెతుక్కుంటూ వెళ్ళి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్‌కెళ్ళి చూస్తే ఆ బైక్ అక్కడుంది. ఇదేదో విచిత్రంగా ఉందని ఈసారి బైక్‌ని మరలా తీసుకొనెళ్ళి ఈసారి సంకెలతో కట్టేసి ఉంచారు. అయినా సరే తర్వాత రోజు కూడా అదే రిపీట్ అయ్యింది. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు జరిగిందనమాట. ఇంకా పోలీసులకి చేసేదేం లేక విసుగొచ్చి ఆ బైక్‌ని అక్కడే వదిలేశారు. తర్వాత జనాలందరూ చేరి ఆ బైక్‌ని పూజించి బైక్ బాబా అంటూ పేర్లు పెట్టడం మొదలుపెట్టారు.